మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. యాంకర్ అనసూయ ఎప్పుడూ వివాదాస్పదమైన వ్యాఖ్యల్లో ముందుంటారని చెప్పుకోవచ్చు. ముందుండడం అంటే ఆవిడకి ఇష్టమనో తెలీదు, లేకపోతే ఆవిడని ఎప్పుడు ట్రోల్‌లో ఉంచాలి, ట్రోల్ చెయ్యాలి, ట్రెండింగ్‌లో ఉంచాలి ఏదో ఒక వివాదంలో అని వీళ్ళు చేస్తారో తెలీదు. మొత్తానికైతే ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదంలో అలా తళుక్కుమని మెరుస్తా ఉంటది. ఇక రీజన్ ఏంటని మాట్లాడుకుంటే కొన్ని కొన్ని సందర్భాలు చూసుకుంటే అనసూయ తానంతట తానే లైమ్‌లైట్‌లోకి వచ్చిన సందర్భాలు చూసాం. అదెప్పుడు 'విజయ్ దేవరకొండ' సినిమా రిలీజ్ అయినప్పుడు 'ఖుషి' రిలీజ్ అయినప్పుడు విజయ్ దేవరకొండ 'ది విజయ్ దేవరకొండ' అని పెట్టుకున్నాడు. ఇప్పుడే ఏదో చూసా 'దియా' అమ్మో! ఇది పైత్యమా లేకపోతే పరాకాష్ట అని ఏదేదో రాసుకొచ్చింది. అప్పుడు వెంటనే 'ది' అనే పదం ఎక్కడుందబ్బా అని అందరూ వెతకగా 'ది విజయ్ దేవరకొండ' అని నిన్న రిలీజ్ అయిన పోస్టర్‌లో కనబడింది. సో, కావాలనే విజయ్ దేవరకొండని ఈ అమ్మాయి టార్గెట్ చేసిందని చెప్పేసి అందరూ ఆమె మీద విరుచుకుపడ్డారు. ఆఫ్‌కోర్స్ ఆమె అది చేజేతులా చేసుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అవేదో చూసింది. ఆమె అభిప్రాయాన్ని ఆమె లోపల పెట్టుకొని వాళ్ళ ఇంట్లో 4 గోడల మధ్య మాట్లాడితే తప్పు లేదు. ఆ గొడవ అంతవరకే ఉంటది. తన సామాజిక మాధ్యమాల్లో తను ఎక్స్‌పోజ్ చేసేసింది దాన్ని. సో, అప్పుడు దానికి ఏమవుతదంటే ఆమెని ఆహ్, లైక్ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వ్యతిరేకించే వాళ్ళు బూతులు తిడతారు. సపోర్ట్ చేసేవాళ్ళేమో పూలు జల్లుతారు. సో, ఈ చల్లించిన పూలన్నీ గూడా చాలా హ్యాపీగా చల్లించుకొని, ఎవరైతే బూతులు తిడతారో వాళ్ళ మీద విరుచుకుపడడం ఎంతవరకు కరెక్ట్? సో, మనంతట మనం సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒకటి మనకు సంబంధించింది ఒక ఫోటోనో, లేక ముద్దో, మురిపమో, హాలిడే స్పాటో సంథింగ్ వేసుకున్నాం. అంటే బయటి జనాలు అడగల మిమ్మల్ని మీరు మీ అన్నీ మాకు చూపించండి అని. మనంతట మనం చూపించుకున్నప్పుడు చూసే వాళ్ళకి నచ్చిన వాళ్ళు నచ్చినట్టు స్పందిస్తారు. నచ్చనోడు నచ్చనట్టే స్పందిస్తాడు. వాడికి నచ్చేలాగే నువ్వు ఫోటో పెట్టాలి అనేది నీ తాపత్రయం ఉండొచ్చు. అంటే నీకు అనిపించొచ్చు. ఇదేదో చాలా భలే భలే చాలా బావుంది. ఇది పెట్టగానే చాలా మందికి నచ్చుద్ది అని. నచ్చనోళ్ళు గూడా ఉంటారు. సో, విమర్శని స్వీకరించాలి. ప్రశంసని స్వీకరించాలి. లేదు నాకు కేవలం ప్రశంసలే కావాలి. విమర్శలు నేను స్వీకరించను అంటే సామాజిక మాధ్యమాలకు రావడం మానేయాలి. వచ్చి అండ్ ఇంకా ఇప్పుడు నిన్నటి విషయానికొస్తే ట్రోలర్స్ అందరూ ఒక రకమైన వికారమైన జీవులు అని సింపుల్‌గా ఒక మాట అనేసావు. అట్లెట్లా అవుతది? ఇప్పుడు నువ్వు పద్ధతిగా చీర కట్టినప్పుడు కుందనపు బొమ్మలా ఉన్నావని ఒక ఒక మనిషి నిన్ను అద్భుతంగా ఒక మంచి కామెంట్ పెట్టాడు. ఎప్పుడైతే 2 పీస్ గౌన్‌లోనో లేకపోతే బికినీలోనో నువ్వు దర్శనం ఇచ్చినప్పుడు, "ఏంటమ్మా ఇది" అని చెప్పేసి ఒకటో రెండో మాటలు అనేస్తా ఉంటాడు. అఫ్‌కోర్స్ అది మీ ఇష్టమే. అంటే నీ బట్టలు నీ ఇష్టమే. అంటే ఎంతవరకు నీ ప్రపంచంలో నువ్వు ఉన్నప్పుడు. నువ్వు బయటి ప్రపంచంలోకొచ్చినప్పుడు నేనెలాగున్నానో మీ అందరూ మీరు చచ్చినట్టు మీరలా నచ్చించుకోవాలి అంటే ఎందుకు నచ్చాలి జనాలకి? వాళ్ళంతట వాళ్ళ అభిప్రాయాలుంటాయి గదా! సో, నిన్ను ఎలా చూడాలనుకుంటున్నారో కొంతమంది నీ అభిమానులే నిన్ను ఒకలా చూడాలనుకుంటారు. నువ్వు వాళ్ళకి ఇంకోలా కనిపిస్తే వాళ్ళు ఛీ! ఏంటమ్మాయి నువ్వు అని చెప్పి చిరాకు పడతారు. వాళ్ళు ఊహించిన దానికంటే ఇంకా అద్భుతంగా రెడీ అయ్యొస్తే అసలు గుడి కట్టేస్తారు ఇవాళ రేపు. మామూలుగా మనం చూస్తానే ఉన్నాం చాలామందికి. ఇట్లా ఉంటది. అభిమానులెప్పుడూ అభిమానిస్తూనే ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఈవెన్ స్టార్స్ కూడా చాలామంది అభిమానులకి ఏదైతే కావాలో వాటినే ఎక్కువగా చూపిస్తా ఉంటారు. అది కూడా ఓకే. అట్లా కాకుండా మనకు నచ్చింది ఇప్పుడు కొన్ని వ్యక్తిగత విషయాలుంటాయి. ఎందుకంటే తెరకి కావాల్సింది అనసూయ మాత్రమే. యాంకర్ గానో, లేకపోతే ఒక నటిగానో, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో, హీరోయిన్ గానో, డాన్సర్ గానో వాటెవర్. వాళ్ళకి కావాల్సింది అనసూయ మాత్రమే. అనసూయ కొడుకులు జనాలకు అవసరంలా, అనసూయ భర్త జనాలకు అవసరంలా, అనసూయ అత్త, ఆడపడుచులు జనాలకు అవసరం లేదు. బలవంతంగా ఇదిగో నా కొడుకులు అని మనం చూపించినప్పుడు బాగున్నారు, ముద్దుగా ఉన్నారని ఇద్దరు ముగ్గురు అంటారు. ఇదేంటి అలా ఉన్నారు, గుమ్మడికాయల్లా ఉన్నారని ఇద్దరు ముగ్గురు అంటారు. నా పిల్లల్ని గుమ్మడికాయలు అంటావా అని చెప్పి నువ్వు అనకూడదు. ఎందుకంటే వాళ్ళు అడగల నిన్ను చూపించమని నీ పిల్లల్ని. సో, అది అన్నమాట. అప్పుడు 2 తీసుకోవాలి. మనము సామాజిక మాధ్యమాల్లోకొచ్చినప్పుడు, సోషల్ మీడియాకొచ్చినప్పుడు ప్రశంసలు తీసుకోవాలి, విమర్శలు తీసుకోవాలి. నేను తీసుకోను అన్నప్పుడు రావడం మానేయాలి. సో, ఇప్పుడు కూడా జరిగిందదే. అండ్ ఈ ఓవరాల్ ఈ కోణం చూస్తుంటే నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే, ఈ అమ్మాయి స్ట్రాటజీ అంటే ప్రతి 2 నెలలకో, 3 నెలలకో ట్రెండింగ్‌లో అనసూయ అనే పేరు వినపడతా ఉండాలి. మంచో చెడో. అట్లా వినపడతా ఉంటే నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అని లోకం నన్ను గుర్తిస్తా ఉంటది. అనేది ఒకటి పెట్టుకుందాం. ఎందుకంటే
మీరు ఏమన్నా నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్ అనే ఇందాక చెప్పింది. సో, అట్లా అన్నమాట. దేనికి పట్టించుకో కానీ ట్రెండింగ్‌లో ఉండాలి అనసూయ. అంటే అయితే వాళ్ళన్నా ఈమెని ఏదన్నా ఒకటి అనాలి. వాళ్ళు అనకపోతే ఈవిడన్నా సరే వాళ్ళ చేత అనిపించుకోవాలి. ఇట్లా 2 ఏదో ఒక రకంగా ఆహ్, దీనికి పీఆర్ టీమ్ గూడా అవసరంలా. మనల్ని మనం ప్రమోట్ జేసుకోవడానికి. సెల్ఫ్ ప్రమోషన్, సెల్ఫ్ అకౌంట్ ఉంటే చాలు. సో, ఇట్లా ట్రెండింగ్‌లో ఉండడానికి అనసూయ కావాలనే ఇలా చేస్తుందేమో అనేది మాత్రం నాకనిపించింది. నిన్నటి జరిగిన ఈ పోస్ట్ చూస్తే. థాంక్ యూ సో మచ్.